హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవైతే లోటస్ ఫ్లవర్స్ మీకోసం నేను ఒక మంచి లోటస్ ఫ్లవర్స్ డిఐవై అయితే చేసి చూపిస్తానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని అనమాట. దీనికోసం అయితే నేను ఒక 3 పేపర్స్ తీసుకున్నాను. 1 గ్రీన్ కలర్ అండ్ 3 పింక్ కలర్స్ అండ్ ఇవి సర్కిల్గా కట్ చేసుకున్నాను. అంటే గ్రీన్ కలర్ రౌండ్ పెద్దది, దాని తర్వాత లోటస్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ చిన్నవి 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 అట్లా అనమాట. ఆర్డర్ వైజ్గా కొంచెం కొంచెం చిన్నవి చేస్తూ పింక్వి 3 కట్ చేసుకున్నాను, గ్రీన్ది అయితే 1 కట్ చేసుకున్నానండి. ఇవి నార్మల్ కలర్ పేపర్సే, అంటే 2 రూపీస్కి వస్తాయి చూడండి, అట్లాంటివే. అండ్ మీకు చూపిస్తే విధానంగా దీని ఏంటంటే మనం అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఆఫే కట్ చేయాలండి, సర్కిల్ మొత్తం కట్ చేసేయకూడదు. ఆ సర్కిల్ షేప్ ఉంది కదా, దానికి ఆఫ్ కట్ చేసేసి అట్లా కోన్ లాగా చేసేసి అక్కడ ఒక టేప్ పెట్టి అతికించవచ్చు. అంటే గమ్ కూడా పెట్టవచ్చు, బట్ అప్పటికప్పుడు గమ్ అంటే ఉండదు కదా, అందుకని నేను టేప్ పెట్టేశాను. అదేవిధంగా గ్రీన్ అండ్ 3 పింక్ కూడా 4 కూడా చేసేసిన తర్వాత ఆ మధ్యలో కొంచెం గ్లూ పెట్టి దానిపైన అంటే దాని నెక్స్ట్ సర్కిల్ పింక్ పేపర్తో మనం ఇలా కోన్లా చేసుకున్నాం కదా, అది స్టిక్ చేసుకుంటాం. అంటే సైజ్ వైజ్ పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ పెద్దది గ్రీన్ కనుక ఫస్ట్ గ్రీను, దాని నెక్స్ట్ సైజ్ పింక్, దాని నెక్స్ట్ సైజు, దాని నెక్స్ట్ సైజ్ అనమాట. అట్లా అంటే చిన్న ఆర్డర్ వైజ్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా అవి. నేనైతే అలా గ్రీన్ ఒకటి, పింక్ అయితే 3 పెట్టాను. మీరు కావాలంటే ఇంకొక పింక్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చిన్నగా సర్కిల్ కట్ చేసేసి. ఇంకా అది అక్కడ పెట్టేశాక నా దగ్గర ఎల్లో లేదు అనేసి నేనైతే ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఈ పేపరు అంటే రిబ్బన్ టైప్లో కట్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని రౌండ్గా ఫోల్డ్ చేసేసి ఒక టేప్ అయితే స్టిక్ చేసేయాలండి మొత్తం. దాన్ని చిన్నగా కట్ చేసుకుని స్ప్రెడ్ చేసేస్తే ఒక చామంతి పువ్వు అట్లా వస్తుంది అనమాట. దాన్ని నేను ఆ మిడిల్లో పెట్టేసి ఆ చిన్న చిన్న పెటల్స్ దాంట్ని స్ప్రెడ్ చేస్తే ఇట్లా వచ్చింది. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇవైతే పాట్స్ నేను ఆల్రెడీ అంటే కలర్స్ వేసి ముగ్గులు పెట్టుకున్నానులేండి. ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది. అక్రిలిక్ కలర్స్తో వేసుకుంటే అస్సలు పాడవ్వు, కాకపోతే మనం మెయింటైన్ చేసిన బట్టే ఉంటుంది. చూసారా, అమ్మవారికి అటువైపులో ఇటువైపులో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మేబీ మీకు అర్థం కాకపోయి ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ లోటస్ ఫ్లవర్ డిఐవై ఫర్ వరలక్ష్మి వ్రతం అన్నా సరే మీకు వస్తుందండి అక్కడ. సో ఇది నా స్మాల్ వీడియో, మీకు నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా అంటే మంచి మంచి వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉంటాను అన్నమాట.